శరత్బాబు గారికి సంబంధించి షూటింగ్ టైంలో జరిగిన సరదా ఇన్సిడెంట్లు అంటే ఏం చెప్తారు? ఆయన జనరల్గా నైట్స్ షూటింగ్ చేయడు. సార్ ఐఎమ్ మానసింహ, ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఉంది. శరత్ బాబుని చూడకుండా జయకుమార్ పండులాగా ఉండేవాడు ఇలా అయిపోయావేంటి అంది. నలసుశీల నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి చెప్పు తీసుకుని టప్ప 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 రెండు వాయించింది. నాగేశ్వరరావు గారు, కోదండరెడ్డి గారు, నేను. 3వ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. నాగేశ్వరరావు గారిని చూసి అట్టా. జయకుమార్ గారు, నాకు ఒక సందేహం. శరత్ బాబు గారు మీరు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు కదా? నేను ఆయన ఇంట్లో 2 years ఉన్నాను. అదే నాకు తెలిసి శరత్ బాబు గారికి సంబంధించి షూటింగ్ టైంలో జరిగిన సరదా ఇన్సిడెంట్లు అంటే ఏం చెప్తారు మీరు? ఒకసారి శరత్ బాబు గారు షూటింగ్కి వెళ్దాం రా అన్నాడు. ఆయన షూటింగ్కి ఏం వెళ్తాంలే అన్న. అంటే లేదు, సాయంకాలం. ఆయన జనరల్గా నైట్స్ షూటింగ్ చేయడు. నైట్ చేయడు. జనరల్గా 6, 7, 8 అయ్యేసరికి ఆవులంతలు తీస్తూ ఉంటాడు. సో నైట్ షూటింగ్ పెట్టారు. అంటే ఈవినింగ్ వెళ్ళాలి. సరే తోడు రాని అన్నాడు. సరే వెళ్ళా. ఎక్కడ? విజయ గార్డెన్స్లో షూటింగ్. ఆ షూటింగ్ జరుగుతూ ఉందండి. షూటింగ్ జరుగుతూ ఉంటే ఇంకా శరత్ బాబు నేను ఇక్కడ కూర్చున్నాం. షార్ట్కి పిలిస్తే శరత్ బాబు వెళ్తాడు. అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆవిడ చాలా గ్లామరస్గా ఉంది. ఆవిడ చూసింది, వెనక్కి చూసింది, శరత్ బాబుని చూసింది. శరత్ బాబుని చూసి వస్తూ ఉంది. తెలిసిన ఆవిడేమో, శరత్ బాబు తెలిసిన ఆవిడేమో అనుకున్నా. ఆవిడ దగ్గరికి వచ్చి శరత్ బాబుని చూసి, సార్ ఐఎమ్ మానసింహ, ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఉంది. మాలసింహ హిందీ హీరోయిన్ మాలసింహ. ఓకే. నేను బిత్తరపోవటం కాదు, శరత్ బాబు కూడా బిత్తరపోయాడు. మాలసింహ ఏంటి, బాంబే హీరోయిన్ ఫ్యాన్ అనటం ఏంటి అని. అక్కడ అంటే కూతురు యాక్ట్ చేస్తుంది. ఆ కూతురుతో పాటు వచ్చిందనమాట మాలాసింహ. అక్కడే ఆ షూటింగ్లోనే అర్చన ఉంది. అర్చన అంటే 3 times ఓరస్ అవార్డు కొట్టినటువంటి మంచి నటి. సామంతసాయిగా ఉంటుంది కానీ అద్భుతమైన నటి. వాళ్ళ మదర్ పేరు నల్ల సుశీల. ఆవిడ పేరు సుశీల అయితే నల్లగా ఉంటుందని నల్ల సుశీల అన్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి ఆర్టిస్టు. స్టేజ్ మీద అద్భుతమైనటువంటి ఆర్టిస్టు నల్ల సుశీల. ఇంతకుముందు ఒకసారి క్యాండిల్స్ అని ఒక నాటికలో బెస్ట్ యాక్టర్ వచ్చింది ఆవిడ. స్టేజ్ మీద మంచి ఆర్టిస్ట్, సినిమాలు కూడా మంచి వేషాలు వేసింది. సరే మాలాసింహ వెళ్ళిపోయింది. సో మాలాసింహ వచ్చి శరత్ బాబును పలకరించి వెళ్ళటం ఆవిడ చూసింది. చూసి ఆవిడ శరత్ బాబు దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ నల్ల సుశీల మా దగ్గరికి వచ్చి శరత్ బాబుని చూడకుండా నన్ను చూసి నాతో అంది, జయకుమార్ పండులాగా ఉండేవాడు ఇలా అయిపోయావేంటి అంది. నేను అనుకున్నాను మానసింహ వచ్చి వెళ్ళింది శరత్ బాబుని చూడటానికి, నల్ల సుశీల కూడా శరత్ బాబు కోసం వచ్చిందేమో అనుకున్నాను నేను. ఆవిడ నాటకాలు రిహార్సల్స్కి అప్పుడు అటెండ్ అవుతుండేవాడిని. ఆ విధంగా పరిచయం. సో ఆ విధంగా 3 సార్లు అవార్డు తీసుకున్నటువంటి, ఓరస్ అవార్డు తీసుకున్నటువంటి అర్చన మదరు నల్లసులో చాలా మంచి ఆర్టిస్టు. మెడ్రాస్లో చాలామందికి ఆవిడ పేరు తెలుసు. ఇంకా ఈ నల్ల సుశీల గురించి మరొక విషయం చెప్పాలి. చెప్పండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఒక డైరెక్టరు నాగేశ్వరరావు గారితో సినిమా డైరెక్ట్ చేశాడు. ఆయన ప్రొడ్యూసరు. ఆ డబ్బింగ్ జరుగుతుంది. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్. సో డబ్బింగ్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ కండక్ట్ చేసేది కూడా దగ్గరుండి డైరెక్టర్ గారి. ఈ నల్ల సుశీల గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు లూప్ సిస్టమ్ డబ్బింగ్ అంతా. ఆ గ్యాప్లో నల్ల సుశీల నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి, నాగేశ్వరరావు గారికి నమస్కారం అండి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకుని టప్ప 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 రెండు వాయించింది. అనేసరికి అందరూ బెత్తరపోయారు. అదేంటి? ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు అనవసరం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఈమెని మంచి క్యారెక్టర్స్లో
ప్రమోట్ చేస్తానని చెప్పి ఈవిడ దగ్గర ఏదో డబ్బులు లాక్కొని అది ఈవిడ నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందంట. సో తర్వాత తను ఈవిడ్ని ఇగ్నోర్ చేశాడు, అందువల్ల ఆ విధంగా ఆవిడ అలా చేసింది నాగేశ్వర గారు చూసుంటారు అని నాగేశ్వర గారు షాకు. ఆయన కూడా ఉంటారు. అదే నాగేశ్వరరావు గారు ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటాడు. ఒకసారి కోదండరాం రెడ్డి గారి దగ్గర పనిచేసేటప్పుడు మేము నాగేశ్వరరావు గారితో రేపు తీయాల్సినటువంటి పలానా సీన్ అని చెప్పాము. అన్న తర్వాత ఆ సీన్ వద్దు, వేరే సీన్ తీద్దామని అన్నాడు కోదండరాం రెడ్డి గారు. ఏమంటే ఆయన డ్రెస్ అంతా రెడీ అయి ఉంటాడు, ఎలాగానంటే లేదు వెళ్ళి చెప్దాము ఆయనతో, నేను కూడా వస్తాను అని వెళ్ళాం. అప్పుడు మెడ్రాస్లో సవేరా హోటల్, ఆ హోటల్ రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళేసరికి నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఆ డ్రెస్ వేసేసుకున్నారు. ఆ సీన్లో డ్రెస్ వేసుకున్నారు. ఆ సీన్కి సంబంధించిన డ్రెస్ కంటిన్యూటీ ఉంటుంది కదా. వెళ్ళి సార్ అని ఏ రెడ్డి అన్నాడు. సార్ ఆ సీన్ తీయట్లేదు సార్, వేరే డ్రెస్ సార్ అన్నాడు. అని అన్నాడు. ఆ సీన్ ఇంకొంచెం నాకు ఇంకా బాగా రావాలనిపిస్తుంది సార్, మళ్ళీ రీరైట్ చేసింది సార్. ఓకే వెరీ గుడ్ అని అన్నాడు. చెప్పిన డ్రెస్ మార్చేసుకున్నాడు ఆయన. మార్చేసుకొని షూటింగ్కి మేము లిఫ్ట్లో దిగుతున్నామండి. లిఫ్ట్లో దిగుతుంటే అది 4వ ఫ్లోరో ఏదో లిఫ్ట్లో దిగుతున్నాం. నాగేశ్వరరావు గారు, కోదండరాం రెడ్డి గారు, నేను దిగుతూ ఉంటే 3వ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. లిఫ్ట్ ఆగేసరికి ఆ తలుపు ఎదురుగా ఒక ఆర్టిస్ట్, ఒక అమ్మాయి, అంటే హీరోయిన్ కాకుండా సెకండ్ క్యారెక్టర్స్ వేసేటటువంటి అమ్మాయి కనిపించింది. నాగేశ్వరరావు గారిని చూసి అట్టాంది. అప్పుడు నాగేశ్వరరావు గారు ఏమన్నా రా 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 అలాగా నాగేశ్వరరావు గారు ఇట్లాంటివి ఎన్ని చూస్తుంటాడు ఆయన అనుభవంలో. బాలరాజు అనేటటువంటి టైటిల్లో అందుకే పెట్టాడు, అప్పుడు బాలుడు కాబట్టి. అంత చిన్న వయసులో ఎంటర్ అయ్యారు నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి, మంచి సన్నివేశాలు చెప్పారు. శరత్బాబు గారి ఇన్సిడెంట్లతో పాటు మంచి ఇన్సిడెంట్లు చెప్పారు. థ్యాంక్ యూ. తెలుగు వన్